రోజులాగానే న్యూ లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 686తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర నిన్న నేను అడిగిన ఆడియన్స్ పోల్కి సంబంధించినటువంటి రిజల్ట్ని అయితే మనం చూసేద్దాం. సో మీరు ఒకవేళ జియో ల్యాప్టాప్ లాంచ్ అయింది అనుకోండి, దానికి సంబంధించినటువంటి ప్రైస్ ట్యాగ్ ఎంత ఉండే అవకాశం ఉందని చెప్పి నేను అడిగాను. సో 15,000 లోపల అని చెప్పి 51%, ఇక 15 నుంచి 20,000 లోపల అని చెప్పి 22%, 20 నుంచి 25% అని చెప్పి ఒక 15%, అలాగే నాట్ ఇంట్రెస్టెడ్ అన్న అని చెప్పి 12% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేయడం జరిగింది. నా విషయానికి వచ్చారంటే సామ్సంగ్ రీసెంట్గా వీళ్ళకి సంబంధించినటువంటి గో బుక్ ఏదైతే ఉందో 20,000 తెచ్చారు కాబట్టి, జియో కాబట్టి మనము రిలయన్స్ నుంచి వస్తుంది కాబట్టి నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 15 నుంచి 17,000 మధ్యలో వచ్చేటువంటి అవకాశం ఉంది. 17 కూడా ఉండదు, మాక్సిమం 15,000 రూపాయల్లో ఉండేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం, హోప్ ఫర్ ద బెస్ట్. రేపు 24వ తారీఖు ఒక అనౌన్స్మెంట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇకపోతే ఈరోజు ప్రశ్న, ఒకవేళ మీరు కనుక వైఫై వాడుతూ మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై రౌటర్ కూడా మీ ఇంట్లో ఉంది అన్నట్లయితే కనుక మీరు దేన్ని ద్వారా వచ్చేటువంటి సిగ్నల్ని యూజ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు? 5 GHz లేదన్నట్లయితే 2.4 GHz? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్తో పాటు దీని ఎక్స్ప్లెనేషన్ కూడా రేపటి టెక్ న్యూస్లో చెప్తాను. సో మొదటి న్యూస్ వచ్చేటప్పుడు మనకి ఐకూ నుంచే స్టార్ట్ చేద్దాం. ఐకూ Z3 ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ ఈరోజు ట్విట్టర్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో ట్విట్టర్లో పోస్టే కాదు, దీంతో పాటు ప్యారలల్గా దీన్ని ప్రైజింగ్ అంటే కలర్ వేరియంట్స్తో పాటు దీని ర్యామ్ వేరియంట్స్ కూడా మనకు బయటకు లీక్ అవ్వడం జరిగింది. బేసిక్గా ఇందులో మనకు 2 కలర్స్ రాబోతున్నాయంట. ఒకటి వచ్చేటప్పటికే నెబ్యులా రెడ్, మరొకటి వచ్చేటప్పటికే ఏస్ బ్లాక్. ఇకపోతే ర్యామ్ విషయానికి వచ్చారంటే 8+128GB, అలాగే 8+256GB, అలాగే 6+128GB మేబీ లేటర్ మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. సో లుక్స్ అయితే కొంచెం నాకు కిల్లర్ అనిపిస్తుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ కూడా 22 నుంచి 25 మధ్యలో ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఎనీవే రేపు 8వ తారీఖు అఫీషియల్గా ఇది లాంచ్ అవబోతుంది కాబట్టి సో హోప్ ఫర్ ద బెస్ట్. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రెడ్మీ దగ్గర నుంచి రెడ్మీ నోట్ 10 ప్రో వేరియంట్ మొబైల్ ఉంది చూసారా. దీంట్లో మనకి బేస్ వేరియంట్ కాకుండా నెక్స్ట్ వేరియంట్ అదేనండి 6+128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఉంది చూసారా. దీని మీద ఒక 500 రూపాయల ప్రైస్ హైక్ని అయితే ఈరోజు అఫీషియల్గా కంపెనీ అనౌన్స్ చేయడం జరిగింది. సో ప్రీవియస్లీ మనకు లాంచ్ అయినటువంటి ప్రైజింగ్ ఏదైతే ఉందో దాని మీద ఈ ప్రైజింగ్ ఇంక్రీజ్ ఏదైతే ఉందో దీన్ని షామీ ఖచ్చితంగా అయితే మార్చుకోవాలి. ఎందుకంటే వీళ్ళు కిల్లర్ అని చెప్పి మన ముందు తీసుకొస్తున్నారు. ఆ ప్రైజింగ్ సెగ్మెంట్ని చూస్తే మేము కూడా మంచి ప్రైజింగ్లో తెచ్చామంటున్నాం. అండ్ ఫాలోడ్ బై కొన్ని రోజుల తర్వాత ఇలా ప్రైస్ హైక్ వచ్చినాయి అన్నట్లయితే కనుక మళ్ళీ ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఎనీవే ఒకవేళ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే వెయిట్ చేయండి. కార్డ్ ఆఫర్స్ ఏమైనా వస్తే మళ్ళీ మీకు ప్రైస్ తక్కువలో వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి సో యాపిల్ ఎయిర్ ట్యాగ్స్ మొన్న రీసెంట్గా లాంచ్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇకపోతే ఇది అతి త్వరలో ఆండ్రాయిడ్ కూడా వర్క్ అయ్యేలాగా వీటిని అయితే డిజైన్ చేయబోతున్నారంట. సో ఆల్రెడీ డిజైన్ అయితే చేసేసారు, కాకపోతే ఇప్పుడు ఆండ్రాయిడ్లో ఒక యాప్ని మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. రీసెంట్గా యాపిల్ ఎయిర్ ట్యాగ్స్కి సంబంధించిన ఒక అప్డేట్ని అయితే రోల్అవుట్ చేశారు ఈరోజు. ఈ రోల్అవుట్ చేసినటువంటి అప్డేట్లో ఆండ్రాయిడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు బయటకు వెలుగు చూడటం మరొక విశేషం. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికే NFC ఎనేబుల్డ్ ఉన్నటువంటి డివైజెస్లో మాత్రమే ఇది వర్క్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఏ డివైస్ అంటే ఆ డివైస్లో ఇది వర్క్ అయితే కాదు. సో NFC ఎనేబుల్ ఉండి ఒకవేళ ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారు అన్నట్లయితే మీరు యాప్ స్టోర్ ద్వారా లేదా ప్లే స్టోర్ ద్వారా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. బేసిక్గా ఎవరికైతే తెలీదో వాళ్ళకి చెప్తున్నాను, ట్యాక్స్ అనేది పర్సుల్లోనూ లేదన్నట్లయితే కీ చైన్స్ వీటికి పెట్టుకున్నాం అంటే అది ఎక్కడుంది ఏంటి అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది మొబైల్ ఫోన్లో. అంతే దీనికి ఒక కాస్ట్ వచ్చేటప్పటికి ఒక పీస్ కాస్ట్ వచ్చేటప్పటికే 3,200 రూపాయలకేమో వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసి మనకి గూగుల్ దగ్గర నుంచి గూగుల్ సైలెంట్గా ఈరోజు గూగుల్ పిక్సెల్ బడ్స్ ఉన్నాయి చూసారా. సో దీన్ని సైలెంట్గా లాంచ్ చేయడం అయితే జరిగింది. యాక్చువల్గా మొన్న జరిగినటువంటి ఐఓలోనే దీన్ని లాంచ్ చేస్తారనుకున్నా కానీ వీళ్ళైతే టైం తీసుకున్నారు. సో యాక్చువల్గా ఇది వచ్చేటప్పటికి కొత్తదేం కాదు, ఆల్మోస్ట్ 5A దగ్గర నుంచి అయితే మనం మాట్లాడుకుంటున్నాం. దీంట్లో ఏ విధమైనటువంటి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉండదు. కాకపోతే మీకు ఇందులో టచ్ కంట్రోల్స్ ఉంటాయి. గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ని అయితే మీరు ఇందులో ఎనేబుల్ చేసుకోవచ్చు. దీంట్లో 12mm డ్రైవర్ మనకు ఉండడం జరుగుతుంటుందంట. అండ్ అట్ ద సేమ్ టైం ఇది IPX4 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీతో పాటు దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే ఉండదు, కానీ ఛార్జింగ్ మాత్రం బ్యాటరీ బ్యాకప్ ఒక్కసారి మీరు ఫుల్గా ఛార్జ్ చేశారు అన్నట్లయితే సుమారుగా 5 గంటల దాకా మీరు మాట్లాడుకోవచ్చు అంట. లేదు అన్నట్లయితే కనుక ఒక 15 మినిట్స్ మీరు ఛార్జ్ చేశారన్నట్లయితే 3 అవర్స్ ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ని ప్రొవైడ్ చేయడం మరొక విశేషం. సో ఫైనల్లీ దీనికి సంబంధించినటువంటి ప్రీ ఆర్డర్స్ని అయితే తీసుకుంటున్నారు. 17th జూన్ నుంచి వీళ్ళు యూఎస్లో అవైలబుల్లోకి తీసుకొస్తున్నారు. సో మన ఇండియాకి రావడానికి మరికొంత టైం పట్టేటువంటి అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి షామీ దగ్గర నుంచి షామీ మొబైల్ ఫోన్స్ అన్నిటిల్లో కూడా మనకి ఎర్త్ క్వేక్ అలర్ట్ని అయితే చైనాలో తీసుకొచ్చారు, మన ఇండియాలో అయితే ఉండవు. ఆల్మోస్ట్ దీని మీద R&D అయితే చేస్తున్నారు ఈ యాప్ మీద. సో ఇది ఫైనల్గా సక్సెస్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు వచ్చేటప్పటికే 25 డిఫరెంట్ సిచ్యువేషన్స్లో సుమారుగా 35 రకరకాల ఎర్త్ వైబ్రేషన్స్, అదేనండి భూకంపం ఉంటుంది చూసారా. సో ఎర్త్ క్వేక్, సో దీనికి సంబంధించినటువంటి వైబ్రేషన్స్ని మానిటర్ చేసి సక్సెస్ అయిన తర్వాత ఈ యాప్ని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారంట. సో అరౌండ్ మీకు వెక్టర్ స్కేల్ మీద 3.2, 3.5 అని ఉంటుంది చూసారా, అట్లా
4 దాకా మీకు రిజిస్టర్ అయినా కానీ ఇదైతే అనాలిసిస్ చేయగలదంట. కాకపోతే దీనిలో కొంచెం టైం డిలే అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 14% ఎక్యురెన్సీ మీకు కావాలనుకుంటున్నారంటే సుమారుగా 3 సెకండ్స్ టైం తీసుకుంటుందంట. అలాగే 39% ఎక్యురెన్సీ కావాలి అన్నట్లయితే 10 సెకండ్స్ తీసుకుంటుందంట. అలాగే 63% ఎక్యురెన్సీ కావాలి అన్నట్లయితే సుమారుగా 20 సెకండ్స్ దాకా టైం తీసుకునే అవకాశం ఉంది. సో 20 సెకండ్స్ అయినా కానీ పర్వాలేదు, మంచి అవుట్పుటే. సో 20 సెకండ్స్లో మనమైతే అలర్ట్ అయ్యి బయటికి వెళ్ళిపోయేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చైనా, ఎందుకంటే అక్కడ ఎక్కువగా భూకంపాలు అయితే వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ చైనాలో ఫాలోడ్ బై త్రూఅవుట్ ద గ్లోబల్లీ వీళ్ళ డివైజెస్ అన్నింటిలో లాంచ్ చేసిన ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. నెక్స్ట్ చూసేటప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ ఈరోజు తన వాచ్ ఎస్లో ఒక సరికొత్త కలర్ వేరియంట్ని అయితే అఫీషియల్గా రివీల్ చేయడం జరిగింది. యాక్చువల్గా మీకు లాంచ్ చేసినప్పుడు ఇది వచ్చేటప్పటికే కేవలం ఒకే కలర్ బ్లాక్ కలర్లో మాత్రమే మన ముందు తీసుకొచ్చారు. ఇప్పుడు సిల్వర్ కలర్లో తీసుకొచ్చారు. సో ప్రైస్లో అయితే ఎటువంటి హైక్ ఉండదు, ప్రైస్ మాత్రం సేమ్ ఉంటుంది. కాకపోతే దీంట్లో సిల్వర్ కలర్ యాడ్ చేశారు అంతే. ఇది వచ్చేటప్పటికి రేపు June 7th నుంచి అఫీషియల్గా మీకు ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్లో కూడా రానుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి పోకో నుంచి పోకో F3 GTని కూడా తీసుకొని వస్తున్నామని చెప్పి అఫీషియల్గా మన ఇండియాలో కన్ఫర్మ్ కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక షార్ట్ టీజర్ని కూడా టీజ్ అయితే చేశారు. చైనాలో వీళ్ళు లాంచ్ చేసినటువంటి రెడ్మీ Note 10 5G ఉంది చూసారా, అదే మొబైల్ ఫోన్ని మన ఇండియాలో పోకో F3 GT అనేటువంటి పేరుతో తీసుకొని రానున్నారంట. మరి ఇది గ్లోబల్గా లాంచ్ చేస్తారంటే గ్లోబల్ వేరియంట్లో తీసుకొస్తారా లేదా నార్మల్గా తెస్తారా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 1100 SoC అండ్ అట్ ద సేమ్ టైం IPS డిస్ప్లే మాత్రం ఉంటుంది. IPS ఒక్కటే కొంచెం డిసడ్వాంటేజ్. పోకో నుంచి వస్తున్న ఫోన్ కాబట్టి దీంట్లో AMOLED అట్లీస్ట్ మన ఇండియాకి కస్టమైజేషన్ చేస్తుంటారు కాబట్టి వీళ్ళు AMOLED తెస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ట్విట్టర్ దగ్గర నుంచి ట్విట్టర్ ఒక సరికొత్త అప్డేట్ అయితే iOS యూజర్స్ అందరికీ కూడా రోల్అవుట్ చేయబోతుంది. సో దీనివల్ల బేసిక్గా మీకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు ట్విట్టర్ నార్మల్గా మీకు కేటగిరీస్ ఉంటాయి కదా, అంటే ట్వీటు, ఫాలోవర్స్ ఇట్లాంటివన్నీ. ఆ కేటగిరీలోనే ఇది ఒక ఎడిషనల్ కేటగిరీ కింద మన ముందుకు రావడం అయితే జరుగుతుంది. సో ఇట్లాంటి ఎడిషనల్ కేటగిరీ కింద మీకు వచ్చినా కానీ ఆటోమేటిక్గా మీకు స్పేస్ అనే ఆప్షన్ కేటగిరీ బయటికి రావడం జరుగుతుంది. సో స్పేస్లోకి వెళ్ళి డైరెక్ట్గా మీ ఫాలోవర్స్ అందరితో కూడా మీరైతే కమ్యూనికేషన్ చేయగలరు. అండ్ నేను ఆల్రెడీ ట్విట్టర్ స్పేస్కి సంబంధించినటువంటి 2 న్యూస్ని అయితే కండక్ట్ చేశాను. అంటే 2 స్పేసెస్ అయితే ఆల్రెడీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. సో 3వ స్పేస్ రేపు శనివారం రోజు అయితే వస్తాను. సో ఇంకా ఎవరైతే మన ట్విట్టర్ అకౌంట్స్ని ఫాలో కావట్లేదో సో కింద లింక్ ఇస్తాను, దాన్ని క్లిక్ చేసి ఫాలో అయిపోయింది. సో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయన్నట్లయితే మనం అక్కడ లైవ్గా డిస్కషన్ అయితే పెడదాం అండ్ మీ క్వైరీస్ అన్నింటిని కూడా సాల్వ్ చేస్తాను. ఎనీవే ఇది వచ్చేటప్పటికి iOSకి రోల్అవుట్ చేస్తున్నారు, ఆండ్రాయిడ్కి త్వరలో వచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి జియో దగ్గర నుంచి జియో రేపు 24వ తారీఖు యాన్యువల్ జనరల్ మీటింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు కదా. సో దీంట్లో వీళ్ళకి సంబంధించినటువంటి జియో 5G ఫోన్ని కూడా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉందంట. ఆల్రెడీ ఇది పాత న్యూసే కానీ ఇది ఒక రూమర్, కానీ ఈరోజు ఒక కన్ఫర్మేషన్ అయితే మనకు రావడం జరిగింది. సో దీంట్లో వచ్చేటప్పటికి మీకు దీని ప్రైస్ కూడా మనకు రావడం అయితే జరిగింది. సుమారుగా ఇది వచ్చేటప్పటికి 2,500 రూపాయల నుంచి స్టార్ట్ చేసుకొని 3,000 రూపాయల దాకా మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. అండ్ సుమారుగా 200 మిలియన్ యూనిట్లు అయితే ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి రెడీగా ఉండడం అయితే జరిగిందంట. అండ్ వీటన్నిటిని కూడా ఇమ్మీడియట్గా షిప్ చేసేటువంటి అవకాశం ఉందంట. సో 200 మిలియన్ యూనిట్లు అంటే చిన్న విషయం ఏం కాదు. అండ్ అది కూడా 2,500 రూపాయల్లో 5G సర్వీసెస్ అంటే ఇది సింప్లీ ఆసమ్. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ టోటల్లీ 3 మొబైల్ ఫోన్స్ అయితే అతి త్వరలో మన ముందు తీసుకొని రాబోతుంది. ఒకటి వచ్చేటప్పటికి రియల్మీ XT3, మరొకటి వచ్చేటప్పటికి GT2, మరొకటి వచ్చేటప్పటికి రియల్మీ 9. అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్లో వీటి డీటెయిల్స్ అన్ని మనకు కనపడటం అయితే జరిగింది. అండ్ దీంట్లో మరొక విశేషం ఏంటి అంటే XT3 ఏదైతే ఉందో కేవలం మనకు 10,999 రూపాయలకే తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. సో ఇంకా అసలు 8 సిరీసే ప్రాపర్గా రాలేదు. మొన్ననే X7 Maxని అయితే వీళ్ళు లాంచ్ చేశారు. అప్పుడే మళ్ళీ ఇంకొక 3 ఫోన్స్ అంటే ఆల్మోస్ట్ మనకి కమింగ్ 2 monthsలోనే ఈ 3 ఫోన్స్ని మనం చూసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి PUBG దగ్గర నుంచి అదేనండి బ్యాటిల్స్ గ్రౌండ్ మొబైల్ ఇండియా దగ్గర నుంచి. సో ఈ మొబైల్ గేమ్ అయితే అతి త్వరలో మన ముందుకు రాబోతుంది. మోస్ట్లీ రేపు 18వ తారీఖు అయితే మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రముఖ స్ట్రీమర్ డైనమో ఎవరైతే ఉన్నారో ఇతను ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి బీటాని అయితే టెస్ట్ చేస్తున్నాడంట. సో ఇతని ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఇతను లైవ్ స్ట్రీమింగ్లో అడిగినటువంటి క్వశ్చన్స్కి ఇతనైతే ఇది లాంచ్ అవుతుంది, లాంచ్ డేట్ ఎప్పుడు అనేది మాత్రం చెప్పలేదు కానీ సో త్వరలోనే మీరు గేమ్ని అయితే చూడబోతున్నారు అని చెప్పి అండ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పి ఇతను చెప్పడం కూడా జరిగింది. అండ్ దీన్ని విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ వీక్స్లోనే మనం చూసేటువంటి అవకాశం ఉందంట. వీక్స్ అంటే ఆల్మోస్ట్ మనకు కన్ఫర్మ్ అయిపోయింది. ఇది రేపు 18వ తారీఖే మన ముందుకైతే రాబోతుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.